హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి కోర్ట్ కేసులతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే, అంటే చాలా మొండి కోర్ట్ కేసులు సంవత్సరాలుగా, అంటే మోర్ దెన్ 10 years, మోర్ దెన్ 15 years, 20 years ఎక్సెట్రా అదే కేసు నలుగుతూ ఉంది. అండ్ అందులో నుంచి అసలు కోర్టుల నుంచి అది బయటికి రావటం లేదు అని అనుకుంటే, ఏదైనా సరే అది హ్యూమన్ ఎఫర్ట్ కానివ్వండి, అవతల ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, అది మీకు బంధువులో ఫ్రెండ్సో ఎవరు వేసినా సరే, బయట వాళ్ళు ఎవరు వేసినా సరే, అది మాత్రం ఒక స్టాండ్ పాయింట్కి రావట్లేదు, ఒక ఆన్సర్ రావట్లేదు. సెకండ్లీ, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంట్లో చాలా ఎక్కువగా ఉంది. ఆ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన ఎన్నో అవ్వాల్సినవి సరిగా అవటలేదు. తరచూ ఎవరో సిక్ అయిపోవడం ఇంట్లో. అంటే మామూలుగా వచ్చే ఈ తలకాయ నొప్పులు, కడుపు నొప్పులు, కాళ్ళ నొప్పులు పక్కన పెట్టేసేస్తే, అంటే దీర్ఘకాలిక వ్యాధులు జనరల్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి రావడము, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో తరచూ రావడం, ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ మంత్స్ టుగెదర్ అది టైం తీసుకోవడం, ఒక పట్టాన అది సెటిల్ అవ్వకపోవడం, ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే ఈ రెండు టాపిక్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ చక్కగా డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదట కోర్టు కేసులు, అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా కోర్టులో నలిగిపోతున్న కేసులు కానివ్వండి, అవి ఏదైనా జరుగుతున్నప్పుడు ముఖ్యంగా సోమవారం శనివారం శివాలయానికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఎవరి పేరు మీద ఆ కోర్టు కేసు ఉంటే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, అంటే హెల్త్ రీత్యా వాళ్ళు కూడా బెడ్లో ఉన్నారు అని అనుకుంటే అప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి వెళ్ళొచ్చు, లేదా పిల్లలైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు మాకు టైం లేదు ఇవాళ నా బదులు నువ్వు చేసేసే అంటే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరే వెళ్ళడానికి మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని చెప్తున్నాను. ప్లీజ్ ట్రై చేయండి. అక్కడ శివాలయంలో ఖచ్చితంగా రావి చెట్టు ఉంటుంది కాబట్టి రావి చెట్టు నుంచి రాలిన ఆకులు ఏమైనా ఉంటే జాగ్రత్తగా వినాలి. రావి చెట్టు నుంచి రాలిన ఆకులు ఏమైనా ఉంటే ఒక 2 తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక రాగి పాత్రలో కానీ, నీళ్ల గ్లాసులో కానీ, రాగి గ్లాస్, రాగి చెంబు, రాగి పాత్ర, ఏది ఉంటే అది, రాగి గిన్నె, రాగి ప్లేట్, అందులో నీళ్లు పోసి ఈ ఆకులు మునిగేలాగా ఉంచి కనీసం ఒక 11 సార్లు కానివ్వండి, 21 సార్లు కానివ్వండి. ఫాస్ట్గా చేయొద్దు. లెక్క ముఖ్యం కాదు. మీరు జనరల్గా లెక్క అడుగుతారు కాబట్టి నేను లెక్క చెప్పవలసే అవసరం వస్తుంది. లేదా మీరు నా ప్యూర్ ఒపీనియన్ అడిగితే ఎప్పుడు కూడా మంత్రాన్ని లెక్కించి జపించకూడదు. ఓకే. సో రావి ఆకుల్ని నీళ్ళల్లో ముంచేసేసి మీరు దాని ఎదురుగుండానే కూర్చుని, ఆ పళ్ళెం ఎదురుగుంటానో చెంబు ఎదురుగుంటానో కూర్చుని ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఓం నమ శివాయని, అది తీరిపోతే చాలా సంతోషం. అది తీరిపోయిందని ఆనందంగా ఉంటూ, అది తీరిపోయేది కూడా భగవంతుడి ఆస్కారం వల్లనే, భగవంతుడి దయ వల్లనే, అనుగ్రహం వల్లనే తీరిపోతుంది అని అనుకుంటూ ఆ నీటిని, ఆ మంత్రించిన జలాన్ని ఇంటి చుట్టూత వెనక నుంచి ముందు భాగం వరకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇంటి చుట్టూ తిరిగి ఆ నీళ్ళని జల్లేసేయండి. అలా సోమవారం శనివారం చేసుకుంటూ ఉండండి. ఎప్పటి వరకు చేస్తారు? ఆ కోర్ట్ కేసు నుంచి బయటకు వచ్చే వరకు. ఇటీవలే నేను నా క్లయింట్ ఒకరికి ఈ రెమెడీ ఇచ్చానండి. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ కోర్ట్ కేసు అయిపోయిందని చెప్పి కోర్టులో నుంచి బయటకు రాగానే ఫస్ట్ కాల్ మీకే చేస్తున్నామండి, పేరెంట్స్కి కూడా చేయలేదు అని చెప్తే నేను ఆనందపడుతూనే, లేదండి ముందు వాళ్ళకి చెప్పండి, బికాస్ ఐ డిడ్ నాట్ షేర్ ద పెయిన్ ఆఫ్ ద కేస్ విత్ యూ. సో దట్స్ ఫైన్, ఐఎమ్ అ థర్డ్ పార్టీ. సో నో ప్రాబ్లం, ముందు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు సంతోషపడతారు అని చెప్పాను. సో ఐఎమ్ సో షూర్ మీకు కూడా ఎవరైనా సరే ఈ కోర్ట్ కేసుల్లో ఎవరైనా నలుగుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీకు రిలీఫ్ అనేది వస్తుందని నా సంపూర్ణ నమ్మకం. ఆల్రైట్. సెకండ్లీ, ఇంట్లో దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా బాధపడుతుంటే ఈ రావి ఆకుల పాత్ర, ఆ వాటర్ తెచ్చారు కదా, అది మంచి నీరే మనం తీసుకెళ్తాం కాబట్టి ఆ మంచి నీటిని తీర్థంగా వాళ్ళకి తాగించేసేయండి. లేదా మొత్తం ఆ గ్లాస్ నీళ్ళు వాళ్ళ చేత తాగించండి. లేదా ఈ నీటితో అందరూ కూడా తలకాయ మీద అందరూ జల్లుకుంటే, ఇంట్లో 4-5 members ఉంటే, 6 members, 7 members, 9 members, I've seen certain families where there are 54 members in the house. So such a beautiful family also I've seen. So అందరూ కూడా జల్లుకోండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది కాకుండా ఇంకొక రెమెడీ ఇస్తాను ఇవాళ. అది మీకు ఎవరైనా ఇంకా విపరీతమైన చర్యలు మీ పట్ల చేశారు, అసలు
అంటే ఇంకా మీకు బ్యాడ్ తప్ప ఇంకా వాళ్ళు ఏది కోరుకోరు అనుకుంటే అటువంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే ఒక 11 నుంచి 13 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఎండిన మిరపకాయలు 11 నుంచి 13 తీసుకుని నల్ల జాకెట్ బట్ట ఒకటి తీసుకుని ఆ ఎండు మిరపకాయలు మీరు ఆ జాకెట్ బట్టలో పెట్టేసేసి దాంతోపాటు ఒక ₹2 నాణెం కూడా పెట్టేసేసి దాంతోపాటు ఒక 11 మిరియాలు, ఎండుమిరపకాయలు ఎన్ని తీసుకుంటే ఆ మిరియాలు కూడా అన్నే 11 నుంచి 13 అవి మిరియాలు తీసుకుని 11 నుంచి 13 లవంగాలు అందులో పెట్టేసేసి ఇందులో దీన్ని గట్టిగా ముడి వేసేసి ఆ మూటని మీరు అరచేతిలో పెట్టుకుని హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. శనివారం చేస్తే ఇంకా మంచిది. శనివారం ఆడవాళ్ళు ఎవరికైనా అడ్డొస్తే ఇది మంగళవారం అయినా చేయొచ్చండి. మంగళవారం కానీ శనివారం కానీ ఈ మూటను చేతిలో పట్టుకుని హనుమాన్ చాలీసా 11 సార్లు చేసేసిన తర్వాత ఆ మూటని మీ ఇంట్లో ఎక్కడ కనబడకుండా ఒక మూల పెట్టేసేయండి. ఆ ఒక్క 7 రోజులు అలాగే ఆ మూటను అట్లాగే ఉంచండి. 7వ రోజు దాటిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి ఎక్కడ జనసంచారం లేని చోట మూలకి ఇసిరేయండి. అంతేగాని పబ్లిక్ ప్లేసుల్లో జనం నడిచే ప్లేస్లో వాళ్ళ కాళ్ళు పడేలాగా వాళ్ళ అడుగు పడేలాగా చేయకండి. ఎందుకంటే మీ ఇంట్లో నెగిటివిటీ అక్కడికి వెళ్తోంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఆ నెగిటివిటీ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ పాదాలు దాని మీద మోపితే వాళ్ళకి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయుంచి మళ్ళీ చెప్తున్నాను, జన సంచారం లేని చోట చేయండి. మాధవి ఇంకా బెస్ట్ ఐడియా ఇవ్వండి అంటే చెత్తకుండీలో పడేయండి. పబ్లిక్ ప్లేసెస్లో మున్సిపల్ కార్పొరేషన్ చెత్తకుండీలు ఉంటాయి కదా, అలాంటి చెత్తకుండీలో పడేస్తే ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. వాళ్ళు ఆ టోయింగ్ మెషిన్తోనే తీసేస్తారు కాబట్టి వాళ్ళ చేత్తో తీయరు కాబట్టి ఇక్కడ నేను వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. బికాజ్ వాళ్ళు లేకపోతే మనకు ఆ సర్వీస్ చేయడానికి ఎవరూ లేరు. సో వీ ట్రూలీ రెస్పెక్ట్ దెమ్. అండ్ వాళ్ళు ఎంత సహృదయులైతే వాళ్ళు అలాంటి సర్వీస్ చేయడానికి కూడా వాళ్ళు రెడీ అవుతారనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటూ వాళ్ళు టోయింగ్ మెషిన్తోనే చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ చెత్తకుండీలో పడేసేయండి. ఓకే, విషింగ్ యూ వెరీ హ్యాపీ లివింగ్. గుడ్ లక్.